అప్డేట్స్ ఏంటి? పవన్ తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ అంగన్వాడీ మొదటి నుంచి కూడా దిగారు. ముఖ్యంగా తమ వేతనాలు పెంచాలని, అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎలవెన్సులు గ్రాడ్యుయేట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ అనేక మార్లు శాంతియుత మార్గంలో నిరసన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి పాలకులు అధికారులు పట్టించుకోవడంతో సమ్మెబాట పట్టారు. వీరిని పిలిచి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పాలకులు హెచ్చరిక ధోరణిలో బెదిరించే తీరుగా వ్యవహరించడంపై కార్మిక సంఘాలు అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఈ రోజు తమపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా వీరంతా మండిపడతా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సమ్మె కారణంగా మూసివేయబడిన అంగన్వాడీ కేంద్రాలను తెరిచి కార్యకలాపాలు నిర్వహించాలంటూ సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయటం, పై అధికారులు మానిటరింగ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పిల్లలకు కూడా మిడ్ డే మీల్స్ ఎవరైతే పాఠశాలలో ఉంటున్నారో వారి ద్వారా ఆయాల ద్వారా కూడా ఇక్కడ వంట కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అవసరం తాళాలు పగలగొట్టి మొత్తం అక్కడ లోపల ఉన్న సామాన్ అంతా కూడా ఏమున్నాయో నోట్ చేసుకుని పంచనామా నిర్వహించిన అనంతరం ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12 వరకు కూడా ఈ కార్యకలాపాలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో దీనిపై అంగన్వాడీ మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తాము మొదటి నుంచి కూడా న్యాయమైన కోరికలే కోరుతున్నామని, ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఏ హామీ ఇచ్చారో గుర్తు చేసుకుని తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము అడుగుతున్నాము తప్ప ఎక్కడా కూడా అదనంగా ఇమ్మని అదే ప్రభుత్వం మీద భారం వేసారా తాము ఎక్కడ కూడా కోరికలు కోరట్లేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వీరి పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిన్న చర్చలకు కూడా పిలిచిన సమయంలో కనీసం వారు అడిగిన దాంట్లో ఒక్కదానిపై కూడా సానుకూలంగా స్పందించకపోగా 5 పేజీలు లేఖ ఇచ్చి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దాదాపు అంగన్వాడీ మహిళకి 10 నుంచి 10,500 7,000 నుంచి 10,500 పెంచడం జరిగింది. కానీ దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పెంచామని అని చెప్పుకోవడం, అదేవిధంగా 10,500 నుంచి 11,500 అంటే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత అంగన్వాడీకి పెంచింది కేవలం ₹1,000 మాత్రమే. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ కూడా అంగన్వాడీ మహిళలు ఉదాహరిస్తా ఉన్నారు. ఈ చివరికి తమతో చర్చల సమయంలో కూడా ఇన్ని అబద్ధాలు చెప్పడంతో పాటు ఎవరైతే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళడం విధుల్లో పాల్గొనడం వారందరూ కూడా తొలగించేలా ఆయా జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేసినట్టు కూడా అందులో ప్రస్తావించడానికి కూడా చాలా మంది గర్భిణులకు, బాలింతలకు ఆహారం ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి మన మెడిసిన్స్ ఉంటే సజెస్ట్ చేసి ఇవన్నీ ప్రాసెస్ ఉంటది కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళని మారుస్తే మరి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, వాళ్ళు అసలు ఏంటి, ఎట్లా ఉంటుందంటారు? అంగన్వాడీ మహిళల పాత్రే తల్లి బిడ్డల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఒక మహిళ గర్భవతి అయిన దగ్గర నుంచి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఏ విధంగా పౌష్టికాహారం అందించాలి, బిడ్డ పుట్టిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ తర్వాత 3 నుంచి 6 ఏళ్ల వరకు వారికి పూర్తిగా అక్కడ అంగన్వాడీ మహిళల సంరక్షణ వల్ల వాళ్ళు పెరగడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ రోజు కొత్తగా ఎవరెవరికో దాని మీద కనీస అవగాహన లేకుండా, కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులకు ఇవ్వడం ద్వారా ఆయా తల్లులకు కావచ్చు, బిడ్డలకు కావచ్చు కీడు జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తల్లిదండ్రులు గర్భిణీలు కావచ్చు, చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ చర్యలు పూర్తిగా వారు తప్పుపడతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదే ఇప్పుడు మనం అధికారులు వెంటనే స్పందించి వీరి న్యాయమైన డిమాండ్లపై చర్చల ద్వారా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేదా తర్వాత భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా దానికి గౌరవ బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అంగన్వాడీ మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి.